ఈ రోజు మనం సొరకాయతో సాంబార్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ సాంబార్ ఇడ్లీలోకైనా బాగుంటుంది, అలాగే బగారా రైస్ లోకైతే ఇంకా అదరహో అన్నట్టే ఉంటుంది. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. సొరకాయలు దొరికే సీజన్లో కనీసం అంటే నెలలో 2 సార్లైనా ఈ సాంబార్ చేసుకుందాం అనేంతటి రుచిగా ఉంటుంది సాంబార్. ఇప్పుడిక సొరకాయ సాంబార్ ఎలా చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పు, అర కప్పు పెసరపప్పు, పావు కప్పు పచ్చెనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 3 కప్పుల నీళ్లు వేసుకొని పావు స్పూన్ పసుపు వేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పలుకు లేకుండా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక లేత సొరకాయను తీసుకొని దాని మీద పీల్ తీసేసి పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ సొరకాయలో గింజలు ఉన్నట్లయితే అవి తీసేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. దాంతో పాటుగా 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. 2 స్పూన్ల పోపు దినుసులను వేసుకొని పోపు మాడిపోకుండా కలుపుకుంటూ 2 రెమ్మల కరిపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని పోపు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకొని పోపంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. గరిటె పెట్టకుండా కొంచెం కిందికి మీదికి ఎగరవేస్తూ కలుపుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో సొరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. పులుపుకు సరిపడా చింతపండును నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని సొరకాయలలో వేసుకొని గరిటె పెట్టకుండానే కలుపుకోవాలి. గరిటెతో కదిపితే ముక్కలు చిరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎగరేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకొని మరో 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలి. ఉడికించి పెట్టుకున్న కందిపప్పును పలుపు లేకుండా వీలైనంత మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న పప్పును ఉడుకుతున్న సొరకాయ ముక్కలలో వేసుకొని కలుపుకోవాలి. ఈ సాంబార్ మళ్ళీ పలుచగా లేకుండా చూసుకోండి. మరీ పలుచగా ఉంటే నీళ్ళలాగా బాగుండదు, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం, పులుపు సరిచూసుకొని వేసుకోవాలి. కాగుతున్నటువంటి సాంబార్లో అర స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని సాంబార్ పొంగిపోకుండా మరగనివ్వాలి. 3 నిమిషములు కాగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ను సిమ్లో ఉంచుకొని మరో 2 నిమిషములు మూత పెట్టి మరిగించుకోవాలి. పొంగిపోకుండా చూసుకోండి. ఈ సాంబార్ పొంగిపోతే అసలు రుచి అనేదే ఉండదన్నమాట. ఇష్టమైన వాళ్ళు ఇప్పుడు కొంచెం బెల్లం ముక్కను వేసుకోవచ్చు, కానీ బెల్లం అనేది మేము వాడము. కానీ బెల్లం వేస్తే టేస్ట్ ఉంటుంది అని అంటారు. నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసి చేస్తాను. ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. రేష్మా టిఫిన్ చేయడం కోసం ఎదురు చూస్తుంది. అటుపక్క ఇడ్లీ అయింది, ఇటుపక్క సాంబార్ అయింది. ఇంకా అమ్మాయి రెడీ అవుతుందన్నమాట ఆఫీస్కు. చూద్దాం ఈ వేడి వేడి సాంబార్ను ఇడ్లీలో వేసుకొని తన పాటలు ఏదో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.